అంటే అనుమానాస్పదంగా మృతి చెందిన శిరీష వాళ్ళకి సంబంధించిన భర్త అయితే ఇక్కడే ఉన్నారు. సో, అంటే శిరీషకి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతని మీద అయితే తీవ్రంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. సార్ అసలు ఏం జరిగింది? ఆమె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి మీరు చెప్పా చేయకుండా బాడీని తరలిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పింది కదా సార్. శిరీష ఎందుకో హాస్పిటల్ తీసుకొచ్చినాము. వాళ్ళేమో డెత్ అయింది అంటున్నారు. మరి ఊరికి తీసుకెళ్ళాలనుకున్నాం. వాళ్ళ అక్క, ఎందుకంటే వాళ్ళ అక్క మాకు తెలిసింది కాబట్టి వాళ్ళ అక్క. ఎవరు వీళ్ళందరూ నా కాంటాక్ట్ లేరు, నా నెంబర్ లేదు. ఆ అమ్మ మరి శిరీష నెంబర్ కాంటాక్ట్లు ఎవరు ఉన్నారేమో తెలియదు కానీ నాకైతే లేరు. వాళ్ళు చెప్పమని, ఎందుకంటే మన బాధ్యత వాళ్ళకి చెప్పాలి కాబట్టి చెప్పిన అక్కడ వాళ్ళకు ఉన్నది వాళ్ళ అక్కే కాబట్టి జంగారెడ్డి, నాది ఊరు దోమలపెంట. అసలు ఆమెకు హార్ట్ అటాక్ రాలేదా? అది ఏందనేది తెలియదు సార్. అసలు ఏందనేది తెలియదు ఇప్పుడు. హార్ట్ అటాక్ మరి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శిరీషకి గుండె నొప్పి వచ్చి చనిపోయింది. సో మీరు ఇన్ఫార్మ్ చేశారు, ఫోన్ చేసి అని చెప్తున్నారు. లేదు, వాళ్ళు ఫోన్ చేసింది చనిపోయింది, హాస్పిటల్ తీసుకొచ్చినాము. నైట్ ఏదో ఇక్కడ పెయిన్ వస్తుందని తనతో అన్నదంట. నేను నాతో కూడా లేదు. క్యాన్ లో పెట్టుకుంది మా సిస్టరే సార్. తనే ఉన్నారండి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఉన్నారా? తనకి చెస్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు మీరు ఉన్నారా? అన్ఈజీగా ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పింది అంతే. మార్నింగ్ అన్నం తిన్నది, టీవీ చూసాము. పొద్దున 8:30కి లేవలేదు ఏందని చెప్పేసి నేనే లేపిన. లేపేసరికి ఏం ఉలుకు పలుకు లేకుండా ఉంటే సిపిఆర్ అట్లా చేసి గట్టిగా ఇట్లా కొట్టి చంపల మీద ఏదో మీద కొట్టి ఇట్లా లేపడానికి ట్రై చేసిన. అప్పటికి ఏం లేదంటే మా బ్రదర్కి పిలిచి 108కి ఫోన్ చేయి, ఏమైందో ఏం లేదు చూద్దాం అని తీసుకెళ్ళిన. అక్కడ వెళ్తే బ్రాడ్ డెత్ అని చెప్పారు. బ్రాడ్ డెత్ అంటే మెట్రోక్యూర్ హాస్పిటల్కి వెళ్తే బ్రాడ్ డెత్ అని చెప్పి వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఇట్లా. ఆమెని మీరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆమెకి కొన ఊపిరి ఉందా లేదా? ఏం లేదన్నారు. 108లో తీసుకెళ్ళాం. 108కి తీసుకెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి ఏం లేదు, బ్రాడ్ డెత్ అని చెప్పారు. అయితే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తాం, ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాము, ఏం లేదని చెప్తున్నారు, ఊరికి తీసుకెళ్తున్నాము, ఊరి దగ్గరికి రా అని చెప్పినాం అంతే. ఇంక మేము చెప్పింది హాస్పిటల్లోనే ఆమె డెత్ అయిందని చెప్పారా? చెప్పాము, అక్కడే చెప్పాము. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేశారా మీరు? నేనే చేసాను. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కాల్ లిఫ్ట్ చేయకుండా బాడీని తరలించేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. తీసుకెళ్ళాము. వాళ్ళకి ఎవరు లేరని చేసుకున్నారు మ్యారేజ్. ఒకవేళ నేను అనుకోని, ఒకవేళ నాది అట్లే ఆలోచించుంటే ఎవరు చేయకుండా ఊరు తీసిపెట్టాను. ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం నా బాధ్యత కాబట్టి చెప్పిన. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఏదైనా రేపు, ఈ రోజు కాబట్టి రేపైనా ఏదైనా ఇంటి దగ్గర తీసుకుపోయినా మళ్ళా చేయాలనుకుంటే చేయొచ్చు. అది కూడా ఒకవేళ పోస్ట్ మార్టం అంటే నేను చెప్పిన అక్కడైనా చెప్పిద్దమ్మా రండి, ఎందుకంటే ఊరు నాకు దోమలపేట నా ప్రాపర్ కాబట్టి అక్కడ ఉంటారు. మా పాప కూడా ఆడ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెయిట్ చేయమన్నప్పుడు మీరు ఎందుకు వెయిట్ చేయలేదు? మిమ్మల్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు అని చెప్తున్నారు. రిటర్న్ వచ్చింది అంబులెన్స్, నేనే రిటర్న్ వచ్చినది. పోలీసులు వాళ్ళని అడగండి. రిటర్న్ వచ్చింది మేమే రిటర్న్ వచ్చినాము. చార్గట్ పిఎస్కి వచ్చినాక ఉస్మానియాకి పంపించింది. అంటే పోలీసులు సీసీ కెమెరాలో చెక్ చేసి అంబులెన్స్ నెంబర్ ట్రేస్ చేసి పట్టుకున్నారు. అవ్వలేదు సార్, అట్లా ఏం లేదు. అమ్మ మీరు అట్లా ఇన్ఫార్మ్ చేయకుండా తీసుకెళ్ళకూడదు, వెనక్కి రండి అని చెప్పాము. వచ్చేసినాం. అంటే మాకు తెలియదు సార్, ఎత్తైంది కదా మా ఊరికి తీసుకెళ్దామని ఇన్ఫార్మ్ చేసి తీసుకెళ్తున్నాం. సరే అంటే మేము వెనక్కి రండి అంటే వెనక్కి వచ్చేసినాం అంతే. చెప్పకుండా అంబులెన్స్ ట్రై చేస్తాం. మా నెంబర్ మేము చెప్పకుండా చేస్తాం. ఫోన్లు కట్ చేస్తే నెంబర్ సీసీటీవీలో చెక్ చేసి సార్ ఇది పాసిబుల్ అంటాం. మీరు ఒకసారి ఎస్ఐ గారిని అడగండి. మామూలుగా నార్మల్గా నెంబర్ ట్రేస్ చేస్తే వస్తుంది సార్. వస్తుంది కదా, వాళ్ళు చెప్తే నమ్ముతున్నారు. నా ఫోన్ ఆల్రెడీ 10% ఉండి ఈ ఫోన్లతోనే స్విచ్ ఆఫ్. నాకు ఊరు నుంచి ఫోన్లు మా వాళ్ళు ఏమైంది వినయ్ అని ఫోన్లతో స్విచ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఈ టెన్షన్లో నేను ఎవరిని మాట్లాడాలి, ఎవరు కాంటాక్ట్ కావాలన్న ఆలోచన నా మైండ్ వేరే ఉంది. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తను మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఓన్ సిస్టరు. ఈమెనే మ్యారేజ్ చేసిన ఆ అమ్మాయిని చూసి నా దరిద్రమో దురదృష్టమో అదృష్టమో, అనాథ అంటే ఏదో ఇంత కష్టపడి 9 ఏళ్ళు ఒక చిన్నది లేకుండా చేసిన ఈరోజు నా మీదే చేసిపోయింది. ఈమె చూసి చేసింది మ్యారేజ్. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లవ్ మ్యారేజ్ తెలియదు, అరేంజ్ మ్యారేజ్ కూడా ఏ ఇయర్ జరిగిందో తెలియదు. పాప ఆమె ఎట్లుంటది ఏందో కూడా ఎప్పుడో వచ్చిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళ సిస్టర్ ఎప్పుడైనా వచ్చేది మా దగ్గరికి. మేనమామ ఆయనేనా? ఏమో తెలియదు. ఎవరు అసలు వాళ్ళ లెవెల్లో ఎవరిది వాళ్ళ సిస్టర్ తప్ప ఎవరు ఈ రోజు వరకు నాకు తెలియదు. నా మొహం కూడా వాళ్ళు ఈ రోజు చూసింటారు. ఇంతవరకు నా మొహం కూడా చూసింటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి నేను పోయింది లేదు, వాళ్ళు ఎవరు వచ్చింది లేదు.
వాళ్ళ సిస్టర్ మాత్రం తెలుసు. అంటే అమ్మాయిని ఇష్టపడితే మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు మరి వాళ్ళు. సార్ ఒకసారి సన్ రైజ్ హాస్పిటల్ ఉంది కదా సార్, వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళ మామయ్య వాళ్ళని. మొత్తం అక్కడ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయమనండి. నేను లేకపోయి పెళ్లి చేసుకున్నది, ఎక్కడ చేసుకున్నది, హాస్పిటల్ స్టాఫ్ ఎవరు ఉన్నారు, మొత్తం అన్ని వాళ్ళని కూడా మీరు ఏమనుకోకుండా వాళ్ళని కూడా తీసుకెళ్ళండి సార్. సన్ రైజ్ హాస్పిటల్ నుంచి స్టార్ట్ చేయండి. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. అంటే మీ భార్యకి మీకు ఏమైనా వేరే తగాదాల అలాంటి ఏమైనా ఉన్నాయా, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఒక 3 years నుంచి కూడా మీరు గొడవ పడుతున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇంతకుముందేమో 2017 నుంచి అన్నారు, ఇప్పుడు మళ్ళీ కొంచెం 3 years అని. ఇప్పుడు రేపొద్దున 1 year అంటారో 10 days అంటారో సార్. ఒకటి జరిగిన విషయము పక్కన పెడదాము, రేపు ఏం జరిగింది అనేది రేపు వచ్చిన తర్వాత ఎవరి శిక్షణ. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రెజర్ వల్లే చనిపోయిందేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళ ప్రెజర్ వల్ల, వాళ్ళ కాళ్ళు, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ తోటి అసలు టచ్ లో లేకుండా ఉన్న అమ్మాయి వాళ్ళ ప్రెజర్ వల్ల ఎలా చనిపోయింది? వాళ్ళే అంటారు, వాళ్ళ సిస్టర్ వాళ్ళే అంటారు. నాకు లేరు, నా కాంటాక్ట్ అమ్మాయి ప్రెజర్ ఏముంది? మీ భార్య మీరు సంతోషంగా ఉండాలి పిల్లలతోటి, వాళ్ళ వైపు నుంచి ప్రెజర్ ఏముంటుంది? అనాథని చెప్తున్నారు కదా. కాలేజ్ చేయండి సార్, నేను అదే అంటున్నా. నాకు అనాథే నేను అనుకుంటున్నా. పోస్ట్ మార్టం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అక్కకి అప్ అండ్ డౌన్ టికెట్ నేను బుక్ చేయాలి రావాలంటే ఇక్కడికి. వాళ్ళ అక్కకి కూలర్ కావాలంటే నేను ఎలా, వాళ్ళ కరెంటు బిల్లు కట్టాలంటే నేను కట్టాలా? ఇవన్నీ విషయం ఉన్నప్పుడు అది కూడా రావాలి కదా సార్. అది కూడా వస్తే అసలు ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ గ్యాప్ లో ఏమన్నా అన్నీ మీరే చూసుకుంటారా? నేను కాకపోతే ఆమె ఇంకా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే శిరీష అనే ఆమె జాబ్ చేస్తుంది నర్స్ కింద, ఇతను తాగుతూ తిరుగుతాడు, ఇతను అసలు ఏ పని చేయడం అని చెప్పేసి అంటున్నారు. నేను మార్కెటింగ్ మేనేజరు, తను ఈ రోజు 2 years నేను మ్యారేజ్ అయినా 2 years మా ఇంట్లో ఉంటే మరి నేను కాదు వాళ్ళ కూడా నడిపినా కదా నేను జాబ్. ఎందుకంటే ఫైనాన్స్ ఇప్పుడు అందరం జాబ్ చేసుకుంటే కొంచెం అమౌంట్ ఉంటుంది, ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, పాప ఉంది, కొంచెం వెనకేసుకుని చేసుకుంటా అంటే తప్పేముంది? ఆల్రెడీ మా సిస్టర్ దగ్గర కదా, వేరే దగ్గర కాదు కదా చేసేది. మేమందరం ఒకటి దగ్గర చేస్తున్నాం. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు అందరూ, మీ సిస్టర్ కానీ ఆమె కానీ మీరు అందరూ. అమ్మాయి బ్రిల్ కాన్లో చేసినప్పుడు మా పెద్ద సిస్టర్ దగ్గరే చేసింది, ఈమె లాస్ట్. నెక్స్ట్ 4 months రిజైన్ చేసినాక ఈమె దగ్గరే చేసింది, ఈమె దగ్గర నేను కూడా. రైట్ సార్. అంటే ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే, ఆ అమ్మాయి ఇలా గుండె నొప్పి వచ్చి చనిపోయిన తర్వాత బాడీని ఇంటి దగ్గర ఉంచమంటే, సార్ ఇప్పుడు మీరు ఉంటున్నారు అక్కడ ఫ్లాట్ జమునా టవర్స్, అది మీ ఓనా సార్? రెంటా? మా ఓన్ హౌస్ కి తీసుకెళ్తున్నాము రమ్మని చెప్పినాం. అంది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మా ఇంటికి రండి అని చెప్పి ఎక్కడండి? దోమలపేట ఊరికి రమ్మని చెప్పి తీసుకెళ్తున్నాము. అయితే తర్వాత మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసి జమునా టవర్స్ దగ్గర వాళ్ళు ఒప్పుకోలేదా లేకపోతే ఏంది? పెట్టనివ్వరు, అక్కడ ప్లేస్ ఏమి ఉండదు, ఏదన్నా ఉంటే ఓన్ హౌస్ కి తీసుకెళ్ళిపోవాలి. సో మాకు అక్కడ ఉంది కాబట్టి మేము తీసుకెళ్తున్నామని ఇంటిమేషన్ ఇచ్చే తీసుకెళ్ళాము. తర్వాత మధ్యలో ఇంటిమేషన్ ఇచ్చారు మీరు? వాళ్ళ సిస్టర్ కి మీరు ఇంటిమేషన్ చేసి మీరు అక్కడికి రండి అని చెప్పేసి మీరు వెళ్ళారు అంతే. వాళ్ళు ఏమంటున్నారంటే, నేను మళ్ళీ అడుగుతున్నా, అంటే వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్లు కట్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఎస్ఏ మాట్లాడినప్పుడు కూడా మీరు ఫోన్ మాట్లాడి కట్ చేసి పక్కన పట్టేశారు. చివరికి కానిస్టేబుల్ నెంబర్ సీసీ కెమెరాలో చూసి అతని వెహికల్ నెంబర్ అది ట్రేస్ చేసి అతని నెంబర్ వస్తే అతను కాల్ చేసి ఇమీడియట్గా అతను ఆపించి అది కేసు బాబు అని వెనక్కి రప్పించారని చెప్పేసి వాళ్ళు చేసేది ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ఎస్ఐ గారు వస్తారు కదా, కొంచెం వస్తారు కదా, మేము వచ్చినామా అంబులెన్స్ డ్రైవర్ మేము నెంబర్ ఇచ్చి మాట్లాడించినామా లేకపోతే వాళ్ళు డైరెక్ట్ అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడినరా కనుక్కోండి సార్. కనుక్కోండి సార్, తప్పేముంది దానిలో. ఇప్పుడు తన ఒంటి మీద ఉన్న గాయాలన్నీ కూడా సిపిఆర్ చేయడం వల్ల అది కూడా ఇక్కడ సిపిఆర్ చేశాను నేను, లేవు అని నేను తట్టి లేపాను. ఎవరు కావాలంటే ఫింగర్ ప్రింట్స్ నా ఉంటాయి, కావాలంటే ఒకవేళ చేస్తే నేను లేపాను, నేను కొట్టి లేపాను గట్టిగా అరుచుకుంటూ, లేయి ఏమైంది అని. అంతకుమించి జరిగింది అయితే ఏమీ లేదు మేడం. అంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు రావడం, మీరు వెళ్ళి అన్న సర్ది చెప్పడం ఇట్లాంటి అన్న జరిగేటియా మేడం? ఏం లేదు సార్, 9 సంవత్సరాలలో ఎప్పుడు ఒక మాట అనుకున్నది లేదు. ఈ రోజు ఇది మేము ఫేస్ చేస్తున్నామంటే మాకు ఆశ్చర్యం. మంచిగానే ఉండేవారు, అన్యోన్యంగా ఉండేవారు, మంచిగానే ఉన్నారు, ఎప్పుడేమీ లేదు, ఎలాంటి ఇబ్బంది అసలు ఎప్పుడేమి ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నారు. ఇప్పటివరకు నేను డెత్ అయ్యే రోజు ఈవినింగ్ కూడా మా ఒళ్ళో కూర్చొని మాట్లాడిందంట, తిన్న ఒళ్ళో కూర్చొని మాట్లాడి ఇది చేసుకున్నారంట. అంత బాగున్నారు. హైబ్రోస్ చేయించుకుని వచ్చింది. నైట్ ఏమైంది మిడ్ నైట్ తర్వాత అన్నది
మాకు తెలియదు, అమ్మాయికి తెలుసు, దేవుడికి తెలుసు. మార్నింగ్ లేచేసరికి అలా ఉండేసరికి మేము క్వశ్చన్ మార్క్ మాకు అంతే. అదేంటి అన్నది రిపోర్ట్. లాస్ట్ టైం మీతో మీ వైఫ్ మాట్లాడుతున్నప్పుడు అంటే ఎలాంటి విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఏ విషయాలు ఏముండదు. చెప్తుంది కదా, మీ వల్ల పడుకుని మాట్లాడారు. మామూలుగా నేను స్నానం చేసి వచ్చి ఈవినింగ్ టైంలో దూకుంటాను. డ్యూటీకి వచ్చింది ఆ రోజే. ఇంకా అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది కాదు అంటే ఫోన్లే ఇది కాబట్టి ఇంకోటి చూద్దాం ఇట్లా కూర్చొని నేను దూకుంటా ఉంటే మాలో ఉంటే ఏందయ్యా మీరు మరి అంటే లేచి లేమయ్య వాడున్నాడు అంటే అంతే. అదే లాస్ట్ పడుకునే లాస్ట్ పడుకునే ముందు కట్టుబట్టలతో వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది, ఎవరు లేరు పేరెంట్స్, అనాథ. అంటే నాకు ఫ్రెండ్ కాబట్టి మా బ్రదర్కి ఇచ్చి చేసుకున్నాను. ఫస్ట్ ఫ్రెండ్ 14 years పరిచయం. మా ఫ్రెండ్ అని, మా అనాథ, ఎవ్వరు లేరు పేరెంట్స్, ఎవ్వరు లేరు అని అంటే మంచి అమ్మాయి అని మా తమ్మునికి సింగిల్ ఎన్పి తీసుకోకుండా కట్టుబట్టలతో వచ్చింది, చేసుకున్నాం మేము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆ అమ్మాయి మీద కానీ మా మీద కానీ ఏం లేదు. చేయాలంటే వాళ్ళ ఆస్తుల కోసం ఆశపడటం కాదు. వాళ్ళకి నేనే ఫైనాన్స్ మేమే చేసుకున్నాం. 0 అని అందరికి తెలుసు. వాళ్ళని ఉంటే వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. ఇంకా ఇది ఎందుకు జరిగింది అనేది నేనే ఇప్పుడు తెలుసుకోవాలని ఒక భర్తగా నాకే ఇది అనిపిస్తుంది. అసలు ఏమైంది, ఎందుకు అంత ఒకవేళ ఏమైనా చేసుకుంది లేదా ప్రజలు. సార్ ఎన్ని సంవత్సరాలు పాపకి? 19 సార్, 2019. ఇక్కడ పాప ఏడుంది ఇప్పుడు? 1 week డెవలప్మెంట్ అయింది సార్ మా అమ్మ మా నాన్నతో. ఇక్కడ సెయింట్ జేవర్స్ మన మలక్పేట న్యూ మార్కెట్ ఫంక్షన్ ఉంటే మా పేరెంట్స్ పాప వెళ్ళారు అంతే. ఇవాళ యాక్చువల్గా నేను రావాల్సి ఉంది సార్. అంటే ఇప్పుడు అత్త మామ అని కూడా పేర్లు వస్తున్నాయి, వాళ్ళ మీతో పాటు లేరా? సార్ 1 week అయింది. నా కారు నెంబర్ చెప్తా, ఎక్కడ వెళ్ళింది, ఈ రోజు ఎక్కడ ఉన్నారు. మన జొమాటోతో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఎంక్వైరీ చేసుకోవచ్చు, దాని తప్పేం లేదు. కానీ చేయనండి లేదు సార్, వాళ్ళ ఆరోపణలు చేయనండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఎవరైతే అందరూ మాట్లాడినారో ఆ రోజు కూడా మాట్లాడి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి మీ మీడియా ముందు. అది నేను అడుగుకునేది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లు వాళ్ళు కూడా చేసిన, వాళ్ళు వచ్చాను నన్ను చేసిన కదా ఆ రోజు కూడా. అసలు మీరు ఇట్లా తీసుకెళ్తున్న టైంలో మీ మీద ఇన్ని ఆరోపణలు జరుగుతున్నాయి, ఇంత ఇది మీకు తెలియదా? ఇక్కడికి వచ్చే వరకు తెలియదా వీళ్ళు ఎవరున్నారు? వాళ్ళ అక్క తెలుసు, వాళ్ళ అక్క చెప్పిన ఏదున్నా బరువు బాధ్యత నేను భరించాలా, నేను చూసుకోవాలా, అంత తప్ప వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళనే చూడమనండి ఈసారి. అంటే శిరీష మరణానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే తనకు నిజంగానే చెస్ట్లో పెయిన్ రావడం వల్ల నేను మా సిస్టర్ తనకి సిపిఆర్ చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు తనకి ఒంటి మీద చిన్నపాటి గాయాలైనవి, అంతే తప్ప ఇది మేమేదో కుట్ర పని ఆమెను హతమార్చి మేము హత్య చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. అంటే అమ్మాయి అనాథని చెప్తున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడు. ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే అమ్మాయి అనాథ, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చడం లేదనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.